హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేడకు నీవు చూపిన కృపలకు పరపడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుంటాం. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన మేడకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేడకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేసిన మేడకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేడకు నీవు చూపిన కృపలకు నీ పాటి మానను నన్ను ప్రేమించావు.
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా రాత్రి కాల సమయంలో తలలో వచ్చి కన్ను మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇదిగో రెండు చేతులు ఆకాశము వైపు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరి చేతులు ఆకాశము తట్టు దేవుడి వైపు చూపిస్తూ ప్రతి ఒక్కరు కూడా రెండు హస్తములు దేవుడి వైపు చూపించుదాము. దేవానికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. బలహీనులమైన మమ్ములను మీరు బలపరిచారు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ 2020వ సంవత్సరంలోనైనా 7 నెలలు గడిచిపోయిన ప్రభువా, 8వ నెలలోనైనా ఈ స్థానిక రాయపాలెం గ్రామంలోని ఈ స్థానిక సంఘమును ప్రేమించిన ఆయన ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలోనికి నన్ను తోడుకొని వచ్చినందుకు వందనాలేసయ్యా అని ప్రార్థన చేయండి. దేవా, ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వందనాలేసయ్యా అని ప్రార్థన చేయండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. బలహీనులైనటువంటి నన్ను బలపరిచారు, బలహీనుడైన నన్ను బలపరిచారు తండ్రి. అయ్యా నీకు వందనాలేసయ్యా. క్రీస్తు మహిమైశ్వర్యములు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చేవాడు యేసయ్యా, ప్రతి అవసరమును తీర్చేవాడు యేసయ్యా. సమర్థత కలిగినటువంటి వాడు. ఈ రాత్రికాల సమయంలో కూడి చేరుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో చేయబడుతున్నటువంటి ప్రతి ప్రార్థనని కను దృష్టి ఉంచండి నాయన, ఆలకించండి, అంగీకరించండి నాయన. ఈ సేవకులు మాట్లాడుతున్నప్పుడు మాతో మాట్లాడమని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అదే విధంగా ప్రార్థన పూర్వకంగా ఉన్నట్లయితే సత్తుపల్లి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దేవుని దాసులు సుధాకర్ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు వాక్య పరిచర్య కొరకు. గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధమైన పాదములకు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవా పాటల ద్వారా మీరు మహిమ పొందారు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇంతవరకు ఆరాధన ద్వారా ఈ నామానికి మహిమ తెచ్చుకున్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ పరిశుద్ధమైన పాదముల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా ఈ పరిశుద్ధమైన నామములో ప్రభువా ఈ వాక్యములు వినుటకు మేము సిద్ధపడుచు ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. పాడైపోయిన మా జీవితాలను అయా ప్రభువా, మరణమైన మా జీవితాలు అయా మరలా మేము ఈ వాక్యము చేత ప్రభువా ఇంతగా స్నానం చేస్తూ ప్రభువా ఇంటూ ప్రభువా ఈ పరిశుద్ధమైన నామములో ప్రభువా ఈ వాక్యము ద్వారా మేము ముందుకు నడుచుటకు మీకు చూపించవలసింది దేవా ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయా మీ వాక్యం చెప్పబోతున్న ఈ దాసును కూడా ఈ పరిశుద్ధాత్మతో నింపండి, ఈ పరిశుద్ధాత్మతో నింపండి. మీరు మాకు కావలసిన ఈ యొక్క సంఘ బిడ్డలకు కావలసిన వాక్యమును అందించవలసిందిగా దేవా ఈ సందర్భంగా మేము ప్రార్థన చేయించున్నాం. అయా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ చేతనే కార్యం జరిగిస్తా ఉన్నారు ప్రభువా. ఈ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా, ఈ ఆత్మకార్యములు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి అయా ప్రభువా ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో, ఎవరైతే తమ జీవితాలు బాగు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభువా సంతోషం కొరకు ఎదురు చూస్తున్నారో, వారు దుఃఖ దినములు సంతోష దినములుగా మార్చబడాలని ఎదురు చూస్తున్నారో వారి కొరకు ఈ వాక్యమును వడ్డించవలసిందిగా దేవా మేము ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయ్యా మరొకసారి స్థానిక సంఘ సేవకులను బట్టి అయా మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మొదటి ఈ యొక్క నాయన ప్రార్థన అంతటిని వాక్యం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాను మా తండ్రి. చాలా మంచిది.
ఆధ్యాత్మిక పాల్గొని మరి ఆరాధనలకు దైవజనులకు దైవజనులకు ప్రత్యేకంగా చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిమందిగా దేవుడి సరిగ్గా మనం కోరుకోవడం చాలా మంచిది. ఇలా మరి తర్వాత చాలా మంది మనకు ఉంటారు. సరే, ఎవరున్నా లేకపోయినా ఎక్కడ నా నామం పేరట ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను కారణం అని వాగ్దానం చేసినటువంటి దేవుడు కనుక మా మధ్యలో కనతండ్రి దేవుడు ఉన్నాడు. ఆయన ఆరాధనలకు యోగుడు కాబట్టి మనమందరము ఆయన స్తుతించి ఆరాధించి కనపరిచాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన ప్రార్థన ఆలోచించిన దేవుడు, మన ఆరాధన అంగీకరించినటువంటి దేవుడు కాబట్టి ఆయనకి ఎంతగానో మనమందరం కూడా ఆయన చేసిన మేలులను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతులమై ఉన్నాం. మంచిది, మన మధ్యకు దూరం రాముడి నుంచి దైవజనులు కొంతమంది మన మధ్యకు వచ్చారు. మనందరికీ తెలిసినటువంటి దైవజనులే మరి నూతనంగా మరి ప్రతి ఆన్లైన్కి మన దగ్గర ఆన్లైన్ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఈసారి నూతనంగా మన మధ్యకి ఆన్లైన్ ప్రార్థనకి మన మధ్యకి వచ్చినటువంటి దైవజనులు మనందరికీ తెలిసినటువంటి వారు పాల్రాజు గారు, సల్మాన్ రాజు గారు, యోగయ్య గారు, 2 సార్లు 3 సార్లు మన దగ్గర వాక్యం చెప్పారు. యోగ గారు, సల్మాన్ రాజు గారు, పాల్రాజు గారు మనందరికీ పరిచయం. అలాగనే నిరీక్షణ రావు గారు మన కుటుంబ ప్రాంతాలు కూడా వచ్చారు చాలాసార్లు మనకు తెలిసినటువంటి వ్యక్తి. అలాగనే కొట్టగట్ల 7 ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నటువంటి దైవజనులు మరి దేవరాజు గారు నూతనంగా మనకి వచ్చారు. నన్ను బట్టి దేవుడు తీసుకోవడం తెలుస్తున్నా. అలాగే మరి ముష్టి మాటలో సొంతపల్లిలో సేవ చేస్తున్నాం. సుధాకర్ మాస్టర్ గారు కూడా కొత్తగా మనకి వచ్చారు. అలాగే తమ్ముడు కూడా రావాలి. ఈరోజు మరపాడులో వెల్టేజ్ అది మిల్క్ సెంటర్ ఆఫ్ వర్క్ చేశాడు. అది కొంచెం లేట్ అయింది, షాప్ పెట్టాడు. ఇప్పుడే ఆ సరుకు అంతా వస్తే అది తీసుకెళ్ళాడు బస్సేపులో. మరి రాత్రి 10 మంది మా మధ్యలో రావాల్సి ఉంటే తమ్ముడు మా మధ్యలో ఉన్నారు. సరే, ఏది ఏమైనా కొద్ది సమయం మనం ఈరోజు వాక్యం విన్నాం. కొద్ది మందిగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వాక్యమైన ప్రార్థన అయిన తర్వాత మీరు వెళ్ళవచ్చు. సేవకులుగా మేము ముందు వస్తే మేము ప్రార్థనలో ఈ రాత్రి మేము పడుతాం. మన మధ్యలో నిరీక్షణరావు గారు ఉన్నారు. వారు వచ్చి కొద్ది సమయం మనకి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. మనం అందరం వాస్తవానికి దేవరాజు గారు చెప్తారు అనుకున్నా. ఆయన గారు ఈరోజు పగలు నిన్న రాత్రి అంతా అలసిపోయి తిరిగి వచ్చారు. మళ్ళీ అలసిపోయారు, తిరగడం వల్ల అలసిపోయారు. కాబట్టి నిరీక్షణరావు గారు కొద్దిసేపు నాకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. జాగ్రత్తగా దేవుని మాట్లాడతాను. దేవుడి నామానికి మహిమయు ఘనత గాక. ఇందులో పెద్దలు గవర్నమెంట్ ఒక శక్తులు స్థానిక పాస్టర్ గారు విజయరాజు వారి కుటుంబానికి చేస్తున్నాను. అలాగనే నాతో జరుపుకునే వారు దైవ సేవకులు యోగు గారు, దేవరాజు గారు, పాలరాజు గారు, సామాన్లు ఉన్నతులు సంఘం కోరిక వచ్చిన అందరూ కూడా చేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిగా పాస్టర్ గారు కీర్తనలు 64వ కీర్తన మొదటి వచనంలో కీర్తనకర్తైన దావీదు చేసిన ప్రార్థనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు, శత్రు భయము నుండి నా ప్రాణము కాపాడుము, కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాసుము. ఒకడు
కత్తికి పదును పెట్టినట్టు వారు తమ తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను పట్టువలనని సాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చదవబడిన 4 వచనాలను బట్టి మనం చూస్తే ఈ కీర్తనకుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగా ఉంది, ఏ పరిస్థితుల్లో ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన మాట్లాడుచున్న మాటల్లో లేక దేవుని అడుగుచున్న ఈ యొక్క మాటలను బట్టి మనం గమనించినట్లయితే శత్రు భయము చేత ఈ కీర్తనకుడైన దావీదు కీడు చేయు వారి కుట్ర చేత నలిగిపోతున్నాడు, లేక బాధను అనుభవిస్తున్నాడు. అంటే శత్రు భయము చేత అతను ఉన్న పరిస్థితులు లేక శత్రు భయముతో అతను ఉండి ఏం చేస్తున్న పని ఏమై ఉన్నది అంటే యెహోవాకు మొరపెడుతున్నాడు, దేవుడికి మొరపెడుతున్నాడు. ఈ ప్రార్థన బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నది రాత్రి అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బట్టి పీడిస్తున్నది ఏదైనా, ఏ సమస్య అయినా, ఏ రోగమైనా, శత్రువులైనా, లేక పాపమైనా, ఆర్థిక పరిస్థితి అయినా, ఇబ్బందులైనా, అవి ఏది నిన్ను పట్టి పీడిస్తున్నప్పటికీ కూడా భయం ఆందోళనలో ఉన్నట్లయితే ఈ రాత్రి తెలుసుకోవాల్సిన విషయం ఏమైందంటే, శత్రు భయము చేత నలిగిపోతున్న దావీదు లేక కుట్ర పన్నుచున్న వారి నుండి విడిపింపబడాలి అని ఆశ, కీడు చేయు వారి కుట్ర నుండి విడిపించబడాలని ఆశిస్తున్న దావీదు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. అయితే రాత్రి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమై ఉన్నదంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో మొరపెడితే, దేవుని సన్నిధిలో మనము కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి మనం ఆయన సన్నిధానంలో గోదారటము కనుక నీకు చాతం అయితే, నువ్వు ఎటువంటి సమస్యల మధ్యలో నలిగిపోతున్నావో, లేక ఏ శోధనతో నలిగిపోతున్నావో, లేక దేని చేత నువ్వు భయపడుతున్నావో దాని నుండి విడిపించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధన చేసే దేవుడు స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు అంటున్న మాట ఏంటంటే, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించు, శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడు. అంటే ఇప్పుడు మనకి కనుక ఏదైనా ఒక భయం వేస్తే, ఏదైనా ఒక భయం కనుక నీలో ఏర్పడినట్లయితే, అది ఆర్థిక పరిస్థితి అయినా, లేక పాపమైనా, లేక నీలో ఉన్న బలహీన రోగమైనా, శారీరకమైన రోగమైనా, ఏదైనా పట్టి పీడిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమై ఉన్నదంటే, ఒక అనుభవం దావీదు గారి నుండి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, దేవుడి సన్నిధానంలోనికి వెళ్ళి మొరపెట్టుకొని నేర్చుకోవాలి. ఇంకా దావీదు గారి ద్వారా మనం నేర్చుకునే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న భాగం ఏమై ఉన్నది అంటే, కీడు చేయు వారి చేతిలో నుండి నువ్వు విడిపించబడాలి అంటే కన్నీరు కార్చడం నేర్చుకోవాలి. చూడండి, అంటున్న మాత్రం దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాసుము. ఒకరి కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. అంటే ఇప్పుడు దావీదు ఏ పరిస్థితిలో ఉన్నారా అంటే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీడు చేసే వారి మధ్యలో ఉన్నాడు. అతని చుట్టుపక్కల ఉన్న వారందరూ కీడు ఉన్నట్లుగా ఈ ప్రార్థనలో మనం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు, ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో మనకి ఎదురైనప్పుడు మనం ఏమి చేయగలుగుతున్నా, లేక నీవేమి చేయగలుగుతున్నా, ఈ రాత్రి ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకరు కత్తికి పదును పెట్టినట్లుగా వారి నాలుకలకు ఏం చేస్తున్నారంట, పదును పెట్టి వారు ఏం చేస్తున్నారంటే యథార్థవంతులను పట్టాలని, సాధైన స్థలములో చేదు మాటలను, అంటే నింది రాస్తారు చూడండి.
అనవసరంగా లేకపోతే నిందలేస్తారు చూడండి. ఎందుకు ఈ నింద చేశారు అంటే యథార్థవంతులను పట్టాలనేక యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పటికీ కూడా నీ మీద నిందలు వస్తుంటాయే. ఈ సమయంలో దావీదు ఏం చేశాడు? ఆ నిందలు వచ్చిన సమయంలో దేవుని సన్నిధిలో ఈ రోజున నీ మీద ఏదైనా నింద వస్తే, నిన్ను లేనిపోని మాట ఏదైనా నీకు పుట్టిస్తే నువ్వేం చేస్తావు? నేను ఏం చేస్తావు? ఆలోచించాలి. చాలా మందిని మనం చూస్తూ ఉన్నాము, వారి మీద ఏదైనా నిందేశారనుకోండి, వచ్చిన పేరు సచిన పోలు అని చెప్పేసి సింహానికి కలిసిపోతారు. చాలా మంది ఉండాలంటున్నా, నేను చేస్తారని అంటున్నారు. చాలా మంది అలాగా వచ్చిన పేరు సచిన పోలు అని చెప్పేసి దానికి కలిసిపోతారు. కానీ దావీదు ఏం చేశాడంటే, అయ్యా బాణాలు వేసినట్లుగా వారు ఏం చేస్తున్నారంట? సాకున ఏం చేస్తున్నారు? బాణాలు కనుక ఏ విధంగా అయితే వేస్తారో ఆ విధంగా వారు ఆ చేదు మాటలను సంధించుతున్నారయ్యా. అటువంటి సందర్భంలో దావీదు నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరబెట్టడం నేర్చుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, ఇటువంటి సందర్భాలు నీకు ఎదురైనప్పుడు, ఇటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసిన అవసరం వస్తే, అటువంటి పరిస్థితులు నీ ఇంట్లో లేక నీ జీవితంలో నీకు ఎదురైతే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన దేవాలయంలోకి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభువుకు ప్రియమైన దేవుని పిల్లగా ఖచ్చితంగా నీ శత్రువు సైన్యాన్ని వెళ్ళగొట్టి వేయగలిగిన శక్తిమంతుడు. ఒక విషయం మీకు చెప్పనివ్వండి. నన్ను యాకోబు విషయంలో ఏశావు శత్రువు అని అతన్ని చంపడానికే బయలుదేరాడు. యాకోబుని చంపడానికే ఏశావు బయలుదేరాడు. శత్రువు అంటే అతను ఎంత శత్రుత్వం ఉందంటే, వాడు అసలు బతకడానికి వీల్లేదు, భూమి మీద వాడు కట్టడానికి వీల్లేదు అనుకుని బయలుదేరాడు. బట్ యాకోబు ప్రార్థన చేశాడు, రాత్రంతా తిరిగిలాడి. ఆ ప్రార్థన అయిపోయి దేవుడు అతను ఆశీర్వదించిన తర్వాత ఆ స్థలాన్ని వదిలి కొంచెం ముందుకు వెళ్ళిపోతే, చంపడానికి బయలుదేరి వచ్చిన ఏశావు ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఏం జరిగింది? బయలుదేరినప్పుడు ఏ విధంగా బయలుదేరాడేనా? చంపాలని బయలుదేరాడు. కానీ ముందుకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. మార్పు ఎక్కడ వచ్చిందో ఏశావుకి తెలియదు. కానీ ఒక ఆయనకు మాత్రం తెలుసు, ఆయన బయలుదేరినప్పుడు ఆయన పరిస్థితిని చూస్తే యాకోబు బ్రతకడానికి ఏమాత్రం అవకాశం లేదు. యాకోబు కూడా తెలిసిపోయింది, మా అన్నయ్య కనుక ఎదురైతే నన్ను బతకనేరా బాబు అనుకున్నాడు. ఇప్పుడు ఒక్కటే మార్గం, నా శత్రువు నాకు మిత్రుడు అవ్వాలి అంటే, నన్ను సంపదూస్తున్న వాడే నన్ను సంపకుండా నన్ను ప్రేమించాలి అంటే, ఏకైక దేవుడు నన్ను సృష్టించిన సర్వ సృష్టి కారణభూతుడైన దేవాది దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధానంలోనికి వెళ్ళి నేను పిరుగులాడాలి అని అనుకున్నాడు. ఏమనుకున్నాడక్క? ఏం జరిగింది? ఏం చెప్పానమ్మా నేను? తలకెట్టు కూర్చుకున్నా, నేను ఈ కింద చూస్తాను. ఏం చెప్పాను తెలియదా? యేసయ్యా, యేసు నామంలో వాక్యం అర్థమవుతుంది కాక. ఏంటి ఒక్కరు కూడా ఆమె చెప్పలేదేంటి? ఒక్కరు కూడా ఆమె చెప్పలేదేంటి? నేనేం తప్పు మాట్లాడలేదు కదా, వాక్యం అర్థమవుతుంది కాక అన్నా. ఒక్కరు కూడా ఆమె అనట్లేదేంటి? అయ్యో, మీ అయ్యగారు మా సంఘంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలనుకోండి, మీ అయ్యగారు ఆమె చెప్పండి బాగుంటుందా? అనేక సంఘాల్లోకి వెళ్ళి దైవజనులు చక్కగా వాడబడుతూ అనేక మా సంఘాల్లో చక్కగా మమ్మల్ని బలపరుస్తున్నారు. మా బయట పలకీలు మాత్రం ఇంట్లో ఏగల మాటలాగా ఉండేదా బాబాయ్. మా అయ్యగారు వచ్చి జయరాజు గారు వచ్చి మా సంఘంలో అదరపడుతున్నాడు, మా సంఘాన్ని అందరూ గడ్డపడుతున్నాడు. వాళ్ళ సంఘంలోకి పోతే 200 కూడా నిద్రపోతున్నారని చెప్పేసి నేను జీవితానికి ఎప్పుడైనా చెప్పాలి. పద్ధతులు దాటుతున్నా అట్లా అనలేదు ఒప్పుకొని అలా బాగుంటుంది దాంట్లో. మీరు ఎలా ఉన్నారు మరి? అలా ఉన్నారు. అప్పుడు మీరు ఎలా ఉన్నారంటే,
మాదిరికరంగా ఉండాలి. అసలు తీసుకుంటే రైతు పనుల సంఘాన్ని తీసుకోవాలి. ఎవరైనా ఇక్కడ వచ్చిన గారు అన్నట్టు ఏంటి మాదిరి ఈ సంఘాన్ని చూసుకోవడం కదా, దేవుడి స్తోత్రం. మీ సంఘం ఏ గారి కాడే ఉండాలి, వేరే అయ్యగారి దగ్గర కలపడానికి వీల్లేదు. అదెట్లా నేను మాదిరిని తీసుకుంటే రాయుడు భవన సంఘంలా ఉండాలి బాబాయ్. మంచి పౌరసం కలిగి అసలు ఎంత వాక్యము మీద దాహంతో వాక్యం వింటుంటారు. అన్నీ మేము పోయి మా సంఘాలు చెప్పుకోవాలి, కానీ ఇట్లా చేసి ఎట్లా చెప్పాలి. ఇంకా బతుకు పోయి తింటే అనుభవం వచ్చిందని మీ అయ్యగారు అంత గొప్ప పరిశీలన చేసిన ఆ సంఘంలో అక్కడ కూడా వాక్యం కదా అంటే గొప్ప గాలంతా పోయి ఏమన్నా ఇంకా కొన్ని గాలంతా ఏమైపోయింది, ఉండగాలంతా పోయింది. దేవుడు స్తోత్రం చెప్పండి, దేవుడు స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఇప్పుడు మనం ఎక్కడో సంపడానికి బయలుదేరాడు, కానీ సంపడానికి బయలుదేరితే సంపబడవలసిన వాడు ఏం చేశాడు చెప్పండి? పెరుగులాటం మొదలు పెట్టాడు. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే పెరుగులాటం మొదలు పెట్టాడంటే అద్భుతం జరిగింది. చూసారా, సంపడానికి బయలుదేరిన వాడు సంపడానికి రావట్లేగా మెడ మీద పడి ముద్దులాడు. అందుకని దావీదు అంటున్నాడు, నన్ను శత్రు భయము నుండి నన్ను విడిపించయ్యా, తప్పించయ్యా. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? కత్తికి పదులు పెట్టినట్టు వాళ్ళు నాలుగులకు పదులు పెట్టి రెడీ ఉన్నారు. ఎక్కడ చూస్తారు, ఎలాగేస్తారు తెలుసా? సందు చూసి సందులో లేక సాటున బాణం విసిరినట్లుగా చేదు మాత్రం విసిరేసేసి లేనిపోతే నిందలు మోపి నా మీద అవమాన పాలు చేసి నన్ను అల్లరి చేసేసి నన్ను నాశనం చేయాలని నా మీద కుట్ర పన్నుతున్నారయ్యా. బాగా బతికితే నిన్ను ఏ విధంగానైనా పాడు చేయాలని కుట్ర పన్నేవారు లేరా? బాగా ఆత్మీయంగా ఉన్న సంఘంలో శిక్షు పెట్టాలని ప్రయత్నం చేసేవారు లేరా? చక్కగా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, చక్కగా దైవజనుడు సహకరిస్తుంది, చక్కగా దశభాగాలు ఇస్తుంది అంటే సాగండి. 2-3 నెలలు ఇచ్చిన తర్వాత పడితే ఏదో ఒక నిపుణమా ఎర్రా వచ్చిందో తెలియదు, తర్వాత ఆగిపోయింది. అప్పుడు అనిపించింది ఇదివరకు బాగా ఇచ్చింది ఆమె ఏంటి మంచి ఏమైపోయింది ఏదో వచ్చి పడింది. ఎక్కడో ఒకసారి తగిలిందండి, ఎవరో ఒకరు తగిలిస్తారండి, వెంటనే వచ్చింది జబ్బు. ఇచ్చేదల్లా, చేసేదల్లా, సహకరించేదల్లా, చెప్పండి, సహకరించేదల్లా ఆగిపోయింది, ఇచ్చేదల్లా ఆగిపోయింది, చేయవలసిన ప్రార్థన ఆగిపోయింది, భక్తులు వెనకబడిపోయింది, తర్వాత పడిపోయింది పాపంలో, తర్వాత దూరం అయిపోయింది దేవుడికి, తర్వాత అయిపోయింది ఎవరిలాగా దేవుడికి దూరమై పాపానికి దగ్గరై పాపానికి బానిసై అటు ఇటు తిప్పుకోలేక అయ్యో అప్పుడు అనేది నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నయ్యా. నేను కాదని నన్ను క్షమించేది ఆయన. ఎవరు స్తోత్రం చెప్పండి, ఎవరు స్తోత్రం చెప్పండి. చూడండి, ఇక్కడ దేవుడికి వాక్యం భాగాన్ని రాత్రి కాల సమయంలో మీరు గమనించినట్లయితే ప్రభువును ప్రియమైన దేవుడు విడుదలరా, శత్రువును జయించాలి అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని మోకాళ్ళ అనుభవం ఉండాలి నీలో. ప్రార్థన నీలో ఎప్పుడైతే ఉంటుందో, కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతావో, నీకు శత్రువుగా ఏ పాపం ఉన్నదో, అక్రమం ఉన్నదో, శాపం ఉన్నదో, రోగం ఉన్నదో దాన్ని ఖచ్చితంగా నువ్వు జయించగలవు. ఈ రోజు జయించాలని వారు ఎంతో దానికి బానిసలైపోయారు. పాపానికి బానిసలైపోయిన వారు ఎందరో, త్రాగుడుకు బానిసలైపోయిన వారు ఎందరో, తిరుగుడుకు బానిసలైపోయిన వారు ఎందరో. నాకు మానేయాలని ఉంది కదా, నేను మానేయలేకపోతున్నాను. నాకు మానేయాలని ఉంది కానీ మానేయలేకపోతున్నాను. దానికి బానిసలైపోయావు. ఇదిగో దాని నుండి విడిపించాలి అంటే నా దేవాది దేవుడు విడిపించగలిగిన శక్తిమంతుడు, మనం ఆరాధన చేసే దేవుడు. అయితే నువ్వు చేయవలసిన పని ప్రార్థన. దావీదు అదే చేస్తున్నాడు. దేవా యెహోవా నా మొర ఆలకించు, నా ప్రార్థన ఆలకించయ్యా. నేను మొరపెట్టినప్పుడు నా మొర విను, నన్ను శత్రు భయం నుండి విడిపించు. శత్రువులు నన్ను ముట్టడి చేశారు, లేక నన్ను శత్రువులు చుట్టూ ముట్టడించి ఉన్నారు. కీడు చేయాలి అని ఏం చేయాలన్నా
కీడు చేయువారు కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయు వారి అవగాహన నుండి నన్ను దాసుమయ్యా. కీడు చేసే వారి కుట్ర నుండి దేవుడు నిన్ను దాయాలి అంటే, ఆ పాపము నుండి నువ్వు విడిపించబడాలి అంటే, ఆ శాపము నుండి నువ్వు విడిపించబడాలి అంటే, ఆ శారీరకమైన రోగము నుండి నువ్వు విడిపించబడాలి అంటే నువ్వు చేయవలసిన పని ప్రార్థన. అదే చేశాడు యాకోబు. ప్రభువుకు ప్రియమైన దేవుని ద్వారా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధిలో ఎలా చేశాడు? పట్టు మొదలక చేశాడు. విడిచిపెట్టలేదు. తెల్లవారుతుంది విడిచిపెట్టరా బాబు, నేను వెళ్ళిపోతాను అంటే కుదరదు, నన్ను ఆశీర్వదించు. అటువంటి ప్రార్థన అనుభవం నీకున్నదా? ఏదైనా అయ్యా ఇగో ఇది నేను ప్రార్థన చేసి అది ఇచ్చే వరకు నేను లేఖను అని చెప్పేసి, నా భర్త మారే వరకు నేను మోకాళ్ళ నుంచి లేఖను అని చెప్పేసి నేను పోరాడి నా భర్తను మార్చుకున్నాను చూపించండి. మీకు చాలా కలిపి సన్మానం చేస్తున్నా ప్రయత్నం దైవ సేవకులు అందరం కలిసి ఏంటి ఇంతమంది దైవజనులతో సన్మానం చేసుకోవాలని ఆశ ఎవరికి లేదా? ఆశ ఉందలే కానీ పట్టుదల లేదు. ఎలా చూసుకోగలవు? ఎలాగో మరి మా ఆయన మారట్లేదయ్యా, నా పిల్లలు మారట్లేదయ్యా, ఎక్కడ మారుతారు? నువ్వు ఆయన ఎప్పుడు పట్టుబట్టి అడిగావు? ఎప్పుడైనా పెరుగులాడేవా దేవునిలో? నీ భర్తల గురించి, నీ బిడ్డల గురించి, నీకున్న సమస్యల గురించి, నీకున్న రోగముల గురించి, నీకున్న బలహీనతల గురించి నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నావు? నువ్వు ఎందుకు కన్నీరు కార్చలేకపోతున్నావు? ఆయన సన్నిధానంలో గురించి ప్రభువా యెహోవా, నేను ఎందుకు నీ సన్నిధానంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాను అని ఎప్పుడైనా పోరాడి అడిగావు ఆయన్ని? వస్తున్నాం పోతున్నాం ఆడారా? నేను చిన్నప్పుడు ఆట ఆడుకోలేదా? నేను ఆడుకున్నానండి, నాకు తెలుసులేక. అలా వచ్చిపోతే అది భక్తి కాదు. మరి ఏమి చేయాలి? తెలుగుదాడటం నేర్చుకోవాలి. శత్రు భయం నుండి విడిపించబడాలంటే ఈ లోకములో జరుగుతున్న ఈ లోకములో నీకు ఎదురవుతున్న సమస్యల నుండి నువ్వు విడిపించబడాలంటే కన్నీటి ప్రార్థన ఒక అనుభవం కావాలి. నాకు తెలిసిన కానుకు నాకు ఒక సమస్య వచ్చే ఆ సమస్య ఆమె కాపురానికి సిచ్యువేట్ సంబంధించి ఆకాశరామన్న లెటర్ వేశారు. అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్త కొంతవరకు దాచుంది 2-4 లెక్కలు ఇంకా ఎక్కువైపోయింది. వారానికి 10 రోజులు వస్తున్నాయి. ఆకాశరామన్న అంటే వాడి పేరుతో ఊరుకుంటుంది, అడ్రస్ ఉన్నది, అవకాశం మొత్తం పెట్టుకోవాలి. అది రావడం మొత్తం అత్తగారికి వస్తుంది. అత్తగారి చేతికి వచ్చేస్తాం. ఆ విషయం భర్త తెలుసు. దాదాపు ఒక 20 ఏళ్ళ దాకా వచ్చిన తర్వాత తెలుసా మీకు? నాన్న మోసం చేశాడు, అన్నయ్యను మోసం చేశాడు, వెళ్ళిపోయాడు. అన్నని ఎందుకన్నా నేను యాకోబుగా మన అన్నని ఎందుకన్నాను? బాబాయ్ మావయ్య అని చెప్పి సరచ్చు కదా. మనం కూడా అంతే కదా. మనందరి జీవితాలు కూడా అంతే కదండి. ఎక్కడ అబద్ధం ఆడుతున్నాం? స్కూల్లోనే అబద్ధాలు ఉన్నాయా? చర్చిలోని కూడా అబద్ధాలు ఉన్నాయి. ఆఖరికి ఇచ్చే సందాలు ఆడబడుతున్నాం. మీరు చెప్పండి, మోసం చేయకుండా యథార్థంగా కానుకలు ఇచ్చిన వాళ్ళని చెప్పండి, చేయగలుగుతాం పోతాం. మరి యాకోబు మీ అన్నంటారా కాదంటారా? చెప్పండి. అందరూ మోసం చేసాడు, అందరూ మోసం చేశాడు. ఎక్కడికి పోయినా దేవుడి అన్యాయస్తుడు కాదు. మోసం చేసినప్పుడు ఊరికనే విడిచిపెట్టాడు, విడిచిపెడతాడా? మరే ఊరికనే విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు స్తోత్రం చెప్పండి. మోసం చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష పడింది. ఈయన అందరూ మోసం చేశాను, ఆయనతో మోసం చేసేవాడు లేడు. ఎంత టెక్నిక్ తప్పించుకున్నాను తెలుసా? ఎంత టెక్నిక్ నేను మా అన్ని ఆస్తి సంపాదించుకున్నాను తెలుసా అన్నాడు. పోయి అక్కడ పోయాడు, అక్కడ మోసపోయాడు. ఎక్కడ
ఎక్కడ చెప్పలేదు ఎక్కడ మామగారు ఇంటికాడండి ఆడెక్కడుంటే మరే నువ్వు ఇక్కడ సంఘాలు దోసుకుని మనకు ఊరుకోడు ఎక్కడ తీసుకొచ్చుకోవాలి తెలుసు హాస్పిటల్ కాడికి పోతాడు 3,000 రూపాయలు వెళ్ళేస్తాడు దేవుని స్తోత్రం అరే ఏదో 300 ఇచ్చిన పోయేది 3,000 మీకు లేవు కదా ఈ 300కి 0 వేసింది పక్కన ఏమైంది ఊళ్ళో 300 ఇవ్వకుండా ఎగ్గొట్టితే ఆ 300 పక్కన 0 వేసుకుని 3,000 రూపాయలు ఇస్తున్నాం దేవుడి స్తోత్రం నా సొమ్ము ఎక్కడున్నా ఎలా బాగుంటుందో నాకు తెలుసు మనం కలుగు పెట్టుకుంటే అన్నోళ్ళు ఎంతయో అయ్యాడు అన్నారు మీరు ఎప్పుడు అనలేదు ఎవరుకొని నా సొమ్ము అయితే అది ఖచ్చితంగా నడిచి వచ్చిందంట అంటారా వచ్చిందంట ఎప్పుడు నడిచి వచ్చిన రోడ్డు మీద నేను రాయిపోవడం నేను ముగిస్తాను చెప్పడం ఆ రాయిపోవడంలో డబ్బులు ఎప్పుడు నడవని చూశారు మీరు నడవలేదు ఎప్పుడు మరి మీరు అంటారా నా తగ్గు పెట్టుకున్నప్పుడు నా సొమ్ము అయితే ఖచ్చితంగా నువ్వు నా ఎద్దకే వచ్చేస్తాయి నా సొమ్ము నువ్వు బాగుపడతా నేను చూస్తా అవి ఎక్కడ రావు నిర్వే అంత సిటికలు వేస్తే అది సృష్టించిన వాడు నిన్ను సృష్టించిన వాడు నేను కని పెంచేవాడు నిన్ను పోషించేవాడు నిన్ను రక్షించేవాడు నీ కోసం ప్రాణం పెట్టిన వాడు ఉండదా ఆ రోసం పౌరుషం తీసుకోడా డబ్బులు తీసుకోవడం చెప్పండి అందుకని యాకోబు మన అన్నగారు దేవుడి స్తోత్రం ఈ అన్నయ్య కంటే ఇక్కడ పెరిగి రాకపోతే అన్నయ్య సంగతి వింటేదేనండి కత్తిగా కండ తీసి పక్కన పెట్టాడే దేవుడి స్తోత్రం ఎవరు అది అన్నయ్య గారు ఆ అన్నయ్య గారు కత్తిగా కండ తీయకుండా ఉండడానికి ఏం చేశారు ఇక్కడ ప్రభువా యెహోవా నన్ను ఆశీర్వదించు లేకపోతే ఈ స్థలముల నుంచి నిన్ను విడిచిపెట్టను అన్నాడు అందుకని దావీదు అంటున్నాడు దేవా ఈ రాత్రి కాల సమయంలో నేను పెడుతున్న మొరను విను శత్రు భయము నుండి నన్ను విడిపించు అని దావీదు అంటున్నాడంటే ఖచ్చితంగా ఇతనికి శత్రు భయం పట్టుకోలే ఇప్పుడు మనకే భయం పట్టుకోలే ఇవన్నీ మాస్కులు శానిటైజర్లు ఆ శానిటైజర్ కొట్టి ఒక హైలర్ బ్యాగ్ ఉబ్బిపోయింది ఎవరో స్తోత్రం ఎవరో పోయి మాట్లాడుతూ చాలు అయినా దేవుడికి తెలుస్తాండి దేవుడికి తెలుసు ఒక హైగారు ఏం చేసింది అంటే నేను చెప్పను హైగారు పేరు నేను చెప్పను మీరు తెలుగు అడుగుతానండి ఫోన్ వేరే హైగారు పట్టుకుంటే వైరస్ వచ్చింది అని వేరే పెట్టుకుని మాట్లాడించిండు మళ్ళీ నష్టం వచ్చే నెలకల్లా నా ఫోన్ పాడైపోయిందండి లేదండి అన్నాడు దేవుడి స్తోత్రం చెప్పండి దేవుడి స్తోత్రం చెప్పండి ఎందుకనే అంటే నా యొక్క ఎక్వేరీలో తెలిసింది ఏంటంటే యాడికి పోయి వచ్చినా శానిటైజర్ దాన్ని పూసి దాన్ని రాసి దాన్ని కొట్టి అది రెడ్మీ ఫోన్లో బ్యాటరీ ఉడికిన ఉప్పిపోయింది బ్యాటరీ ఉప్పేసింది ఇప్పుడు ఆ బ్యాటరీ ఆ ఫోన్ లేదు దేవుని స్తోత్రం చెప్పండి ఆ ఫోన్ వరకు మీరు స్తోత్రం కదా దేవుని స్తోత్రం హల్లెలూయా ముగిస్తున్నాను నేను ముగిస్తున్నాను అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనం పట్టుకునే భయం ఏంటి ఒక రోగం ఒక తెగులు వచ్చి పడుతుందనే భయం వల్ల ఉన్నది ఈ భయం నుండి నువ్వు విడుదల పొందాలి అన్నా లేక పాపము మనను నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది దానిలో నుండి నువ్వు విడుదల పొందాలి అన్నా లేక శత్రు భయం చేత నలిగిపోతున్నట్లయితే దాని నుండి నువ్వు విడుదల పొందాలి అన్నా చేయవలసిన పని ఏంటంటే దేవుడి సన్నిధిలో మారాలి దేవుడి స్తోత్రం మా ఊరు ఒక ఆయన వచ్చాడు అని అందరు ఊరు వెళ్తున్నారు మీ ఊరు కూడా వచ్చుంటాడు వాళ్ళు కోయగారు వచ్చి అంటున్నాడు అసలు నువ్వు బండి మీద కూర్చోవలసిన వాడివి కాదు నువ్వు పని చేయవలసిన వాడివి కాదు ఒకడు చేత పని చేయవుతావు నీలో ఉన్నది 4 చక్రాల వాహనం నడిపే యోగ్యత నీకు ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అసలు గొప్పవాడి దయ్యాలకు జడవు అవే నీకు జడుతాయి అన్ని పోయినాడు లాస్ట్ అన్నాడు కానీ 400 వెళుతున్నావు నీ మీద పడి అన్నాడు మరి ఏంటి అది ఏం చేయాలి అన్నాడు 400 నీ మీద పడి వెళుతున్నాడు నేను ఏడుస్తాను మంత్రాలు కట్టవు నాకు తెలుసు మంత్రాలకి నమ్మవు నాకు తెలుసు నిమ్మకాయ ఇవ్వని మంత్రాలు పెట్టి మంత్రాలు పెట్టారు నీ పుస్తకం ఏదంత కట్టు అన్నాడు ఏడ్చి ఏమైంది అన్నా ఏడితే 3 లేకపోయి ఉంటారంట దేవుడు స్తోత్రం చెప్పండి అసలు నా దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆనందమే కాదు అయితే
చేస్తాం. ఆ రోజు నాన్న అడిగాడు కదా, ఎవరండి ముగిస్తున్నాం, ఎవరండి ఇస్సాకు గారు అడిగారు, ఆయన ఎవరు నాయన అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు? నేను ఏసావుని నీ కొడుకుని భర్త కొడుకుని అడిగితే వచ్చాడా ఇప్పుడే? మరి మాట మారింది ఏంటి నాన్న? శరము అయితే ఏసావులే కాదు ఏంటి నాన్న స్వరంతా మారిపోయింది. అదే నాన్న యాటకి అడిగికి వెళ్ళి ఆ నీటికి నీళ్లు తాగిన మాట మారిపోయింది. నేను మాత్రం ఏసావులే ఇక్కడ మిగలదని ఆటలు, ఇక్కడ వెనకలు ఆటలు, అందుకు తప్పుడు మాత్రం తప్పుడు గాయలు తప్పుడు సిద్ధాంతాలు పట్టుదే ఇక్కడ ముందు ఈ ఆటలు కొరదా. అందుకనే దేవుడి ముందు ఒప్పుకుంటున్నాడు, నేను ఏసావుని కాదు యాకోబును అని ఒప్పుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలిగిన గాక, దేవుడికి మహిమ కలిగిన గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దావీదు వలె యాకోబు వలె దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడం నేర్చుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవానికి వచ్చినట్లయితే, లోకాల అనుభవం, ప్రార్థన అనుభవం నీకు ఉంది. ఏదైనా అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా అది పొందుకునే వరకు నేను నెలలో విడిచి పెట్టను అని నువ్వు పోరాడి పెరుగునట్టు నేర్చుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు ఖచ్చితంగా మేలును పొందుకుంటావు. ఏ శత్రువు భయం చేత నువ్వు ఏ శత్రువు చేత నువ్వు భయపడుతున్నావో దాని నుండి విడిపించి ఆ శత్రువు నీకు మిత్రులుగా చేస్తాడు. నా పాపాన్ని శాపాన్ని జయించలేకపోతే దాన్ని జయించగలిగిన శక్తిని కూడా నా దేవుడిని కార్యక్రమిస్తాడు. దేవుని వాక్యాన్ని దీవించి మనందరికీ అనుగ్రహింపచేయండి గాక. ఆమేన్. తిరిగి మన మాస్టర్ గారికి సమయం తెలుసు, ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మనం అందరం కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. చూడండి, దైవజనులు చెప్పినట్లుగా యాకోబు ఎన్నో రకాలుగా మోసం చేసుకుంటూ వచ్చాడు. తాను ఎక్కడ మోసపోవాలో అక్కడ మోసపోయాడు. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క తీర్మానం అది ఎప్పుడు కూడా మారదు. మనం ఏది విత్తుతామో ఆ పంటనే మనం కోసుకుంటాం. దేవుని వాక్యంలో ఉంది, దయగల వారి ఎడల ఆయన దయ చూపుతారు, కనికరం గలవారు కనికరాన్ని పొందుతారు. మనం ఏదైతే ఈ భూమి మీద మనం కొనసాగిస్తామో, ఎలా బ్రతుకుతామో దాన్ని ఆ పంటనే మనం కోసుకోవడానికి తల్లి అయినటువంటి దేవుడు సహాయం చేస్తారు. ధనవంతుడు భూమి మీద ఉందో ఆయనకు భూమి మీద కనికరం అనేటటువంటిది లేదు. అక్కడ ఒక పేదవాడు కురుపులతో నిండిపోయినటువంటి శరీరం కలిగిన ఒక ఆయన ఉన్నారు. కానీ ఆయన మీద ఎన్నడూ కూడా కనికరం వల్ల జాలి అనేటటువంటి దయ అనేటువంటిది లేదు తన జీవితంలో. అగ్నిగుణంలో పడ్డ తర్వాత అంటాడు, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరం పడు అంటున్నాడు. మరి ఆయన మీద కనికరం పడటానికి దేవుడు కనికరం పడతాడా? ఏమండి, ఎందుకు పడడం? ఆయన భూమి మీద కనికరం లేదు. కనికరం లేని వాడి మీద దేవుడు కనికరం పడడు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరాన్ని పొందుకుంటారు. భూమి మీద నువ్వు ఏది చేస్తావో దానికి తగినటువంటి ప్రతిఫలం తగ్గినటువంటి దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి భూమి మీద మనం మంచి చేస్తే మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటాం, చెడు చేస్తే దేవుడి దగ్గర నుంచి దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాన్ని దేవుడి యొక్క సన్నిధిలో మనం పొందుకుంటాం. కాబట్టి దేవుడి యొక్క సన్నిధిలో మనం అందరం కూడా మంచి చేయటానికి, దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ముందుకు మనం కొనసాగడానికి మనమందరం కూడా దైవికంగా సిద్ధపడాలని దేవుని సేవకుడిగా మరొకసారి నేను ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, చక్కని మాటలు మనం విన్నాం. ఒకవేళ మన జీవితంలో మరి విన్నటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే వాటిని మనం మార్చుకుందాం. వాక్యాన్ని విన్నాం, వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని, సత్యాన్ని గ్రహించాం. మనం ఏది చేయకూడదో ఏది చేయాలో ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఒకవేళ మన జీవితంలో చేయకూడదని చేస్తూ చేయవలసి మనం వదిలేసేస్తే కనుక ఒక తీర్మానం చేసుకొని ఈ రాత్రి ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఈ రాత్రి నేను మంచి మాటలు విన్నాను, ఒకవేళ నా జీవితంలో నేను అలా ఉండలేకపోతున్నానేమో, నీకు మహిమకరంగా ప్రార్థన చేయలేక మోసం చేసేటటువంటి స్థితి కలిగి నీ సొమ్మును దొంగిలించేటటువంటి వ్యక్తిత్వం కలిగి నేను జీవిస్తున్నానేమో, కాబట్టి నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలో మనం అందరం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో ఎత్తి పంచుదాం. పిల్లల కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయం